Hello, welcome back. In this session, we are going to learn about future perfect continuous tense. Future perfect continuous tense is one of the most interesting advanced tense. We can know about this tense by its name. The action should be in the future and there must be continuity in the action. If you want to tell about something about the one of the action that will have been going in the future for a particular period of time, we should use future perfect continuous tense. And if we want to tell about that one of the action that will how long it have been going in the future and before a specific event or a specific time, we should use future perfect continuous tense. భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలానికి ఆ సమయానికి జరుగుతూ ఉన్నటువంటి పనిని మనం తెలియజేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతూ ఉంటాం. భవిష్యత్తులో ఒక నిర్ణీత కాలానికి ఆ యొక్క వర్క్, ఆ యాక్షన్ కంప్లీట్ కాకుండా ఇంకా కంటిన్యూటీ కనుక ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాల్సి ఉంటుంది. దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. నౌ లెట్స్ లుక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. సబ్జెక్ట్తో పాటు విల్ హ్యావ్ బీన్ అనేటటువంటి యాక్సిలరీ తర్వాత వెర్బ్ ఇంగ్ ఫామ్లో వాడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఒక నిర్ణీతమైనటువంటి సమయానికి ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతాం. భవిష్యత్తులో జరిగేటటువంటి ఒక సర్టెన్ టైం వరకు అది ఆ యొక్క యాక్టివిటీ అనేది కంటిన్యూటీలో ఉన్నప్పుడు మనం ఈ యొక్క టెన్స్ను వాడుతూ ఉంటాం. ఉదాహరణకు ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే, బై ఆగస్ట్ అరుణ్ విల్ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ ఫర్ 6 months. వచ్చే ఆగస్ట్ కల్లా అరుణ్ మనీని ఒక 6 monthsగా సేవింగ్ చేస్తూ ఉంటాడు అనేది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ప్రాసెస్. బై ఆగస్ట్. బై 10 AM రవి విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. బై 10 AM రవి విల్ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్. 10 రవి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉండడం అనేది కంటిన్యూటీ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours బై 3 PM. 3 గంటల సమయం అయ్యేసరికి నేను ఎగ్జామ్ 2 గంటలుగా రాస్తూ ఉంటాను అనేది అదొక కంటిన్యూటీ ప్రాసెస్. కాబట్టి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేయాలి. షీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 4 hours బై 10 o'clock. 10 o'clock అయ్యే వరకు ఆమె 4 hours చదువుతూ ఉంటుంది. దే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఫర్ 3 years బై నెక్స్ట్ అక్టోబర్. నెక్స్ట్ అక్టోబర్ వచ్చేసరికి వాళ్ళు ఆ కంపెనీలో 3 ఏళ్ళుగా పనిచేస్తూ ఉంటారు. షీ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఫర్ 2 years బై ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఈ మంత్ చివరాఖరులోకి వచ్చేసరికి ఆమె 2 ఏళ్ళుగా మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయానికి ఆ పని అనేది జరుగుతూ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి కంప్లీటెడ్. ఒకవేళ కంప్లీట్ అయినట్టయితే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. అదే పని కనుక కంటిన్యూటీలు కనుక ఉన్నట్టయితే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్తో పాటు ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే వీళ్ళకు సబ్జెక్ట్తో పాటు మనకు విల్ హ్యావ్ బీన్ అనేటటువంటి యాక్సిలరీని తీసుకొని వెర్బ్ను ఇంగ్ ఫామ్లో తీసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రేమ్ అవుతుంది. పై సందర్భాలన్నింటిలో కూడా యాక్షన్ అనేది కంటిన్యూటీలో ఉంటుంది. ఒకానొక ఫ్యూచర్లో ఉన్నటువంటి ఒక నిర్ణీతమైనటువంటి టైంలో దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఒక నిర్ణీత సమయానికి ఒక యాక్షన్ కనుక కంటిన్యూటీలో కనుక ఉన్నట్టయితే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడవలసి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క 3 ఫామ్స్ ఒకసారి చూద్దాం. మొదలుగా
పాజిటివ్ ఫామ్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, యూ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, వీ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, దే విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, అండ్ హీ షీ ఇట్ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్. ఐ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, నేను ఫ్లై చేస్తూ ఉంటాను. ఒక నిర్ణీత టైం ఏదో దానికి ఆ సెంటెన్స్లో యాడ్ అవుతూ ఉంటుంది. వీ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, మేము ఫ్లయింగ్ చేస్తూ ఉంటాము. ఈ విల్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, అతడు ఫ్లయింగ్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఉంటుంది. అయిన తర్వాత విల్ హ్యావ్ బీన్ వస్తుంది, వెర్బ్కు ఇంగ్ ఫామ్ వస్తుంది. అలాగే నెగటివ్ సెంటెన్స్లో విల్ నాట్ను మనం ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్లో వోంట్గా రాయడం జరుగుతుంది. ఐ వోంట్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, నేను ఫ్లయింగ్ చేస్తూ ఉండను ఆ టైంకు. యూ వోంట్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, నువ్వు ఫ్లయింగ్ చేస్తూ ఉండవు ఫలానా ఏదో నిర్ణీత టైము మనం అక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. దే వోంట్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, ఆ టైంలో వాళ్ళు ఫ్లయింగ్ చేస్తూ ఉండరు. హీ వోంట్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, ఆ టైంలో అతను ఫ్లయింగ్ చేస్తూ ఉండడు. ఈ విధంగా నెగటివ్ ఫార్మేషన్లో విల్ పక్కన నాట్ యాడ్ చేస్తే అది విల్ నాట్ అవుతుంది. విల్ నాట్ని మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో వోంట్గా రాయడం జరుగుతుంది. ఇదే విధంగా మరి ఈ టెన్స్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ ఫామ్స్ ఏ విధంగా ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బీన్ అనేది విల్ ఐ హ్యావ్ బీన్ అవుతుంది. యూ విల్ హ్యావ్ బీన్ అనేది విల్ యూ హ్యావ్ బీన్ అవుతుంది. వీ విల్ హ్యావ్ బీన్ అనేది విల్ వీ హ్యావ్ బీన్ అవుతుంది. దే విల్ హ్యావ్ బీన్ అనేది విల్ దే హ్యావ్ బీన్ అవుతుంది. హీ విల్ హ్యావ్ బీన్ అనేది విల్ హీ హ్యావ్ బీన్ అనేది తీరుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. విల్ ఐ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, నేను ఫ్లయింగ్ చేస్తూ ఉంటాను. విల్ యూ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, నువ్వు ఫ్లయింగ్ చేస్తూ ఉంటావు ఆ టైంలో. విల్ వీ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, మనం ఫ్లయింగ్ చేస్తూ ఉంటామా. విల్ దే హ్యావ్ బీన్ ఫ్లయింగ్, వాళ్ళు ఫ్లయింగ్ చేస్తూ ఉంటారా. విల్ హీ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, అతడు ఫ్లయింగ్ చేస్తూ ఉంటాడా. విల్ షీ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, ఆమె ఫ్లయింగ్ చేస్తూ ఉంటుందా. విల్ ఇట్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, అది ఫ్లయింగ్ చేస్తూ ఉంటుందా. ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ విల్ అనేటటువంటి దాని ముందు మనకు రేర్గా హౌ లాంగ్ ఇటువంటి పదాలను మనం క్వశ్చన్ వర్డ్స్ యాడ్ అవుతుంటుంది. హౌ లాంగ్ విల్ వీ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, మనం ఎంతకాలం ఫ్లయింగ్ చేస్తూ ఉంటాం. హౌ లాంగ్ విల్ దే హ్యావ్ బీన్ ఫ్లయింగ్, వాళ్ళు ఎంతకాలం ఫ్లయింగ్ చేస్తూ ఉంటారు ఫలానా నిర్ణీత టైం వరకు. హౌ లాంగ్ విల్ వీ హ్యావ్ బీన్ ఫ్లయింగ్, మనం ఎంతకాలం ఫ్లయింగ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా క్వశ్చన్ ఫామ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఒకసారి చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది మనం ఫార్మల్లో వాడతాం. మామూలుగా ఇన్ఫార్మల్గా మనం వాడినప్పుడు ఐ విల్ను ఐ విల్ హ్యావ్ బీన్ మూవింగ్, వీ విల్ను వీల్ హ్యావ్ బీన్ స్టడింగ్, యూ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, వీల్ హ్యావ్ బీన్ గివింగ్, హీల్ హ్యావ్ బీన్ గోయింగ్, షీల్ హ్యావ్ బీన్ టేకింగ్, they'll హ్యావ్ బీన్ స్లీపింగ్. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేస్తుంటాం. ఐ విల్ను ఐల్, వీ విల్ను వీల్, యూ విల్ను యూయిల్, హీ విల్ను హేల్, షీ విల్ను షెల్, దే విల్ను దైల్. ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటాం. అదేవిధంగా నెగటివ్ ఫామ్లో ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేది ఫార్మల్గా వాడుతుంటాం. ఇన్ఫార్మల్లో కూడా మనం ఐ వోంట్ విల్ నాట్ను వోంట్గా ఫార్మల్లో యూజ్ చేయొచ్చు, ఇన్ఫార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఐ విల్ నాట్ అనేది ఇక్కడ మనకు ఐ వోంట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఐ వోంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వీ వోంట్ హ్యావ్ బీన్ టేకింగ్, యూ వోంట్ హ్యావ్ బీన్ రైటింగ్, వీ వోంట్ హ్యావ్ బీన్ గోయింగ్, హీ వోంట్ హ్యావ్ బీన్ స్టడింగ్, షీ వోంట్ హ్యావ్ బీన్ మూవింగ్, దే వోంట్ హ్యావ్ బీన్ వాకింగ్. ఈ విధంగా మనం కాంట్రాక్టెడ్ ఫామ్స్ను ప్రొనౌన్స్ చేసేటటువంటి విధానాన్ని మరొకసారి చూద్దాం. ఐ విల్ ఐల్, వీ విల్ వీల్, యూ విల్ యూయిల్, హీ విల్ హీల్, షీ విల్ షీల్,
దే విల్, దేల్, విల్ నాట్ను వోంట్, ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. కామన్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము రేర్గా యూజ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఫ్యూచర్ కంటిన్యూస్కు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు సారూప్యం ఉంటుంది, అయినప్పటికీ కొద్దిపాటి తేడా ఉంటుంది. ఇక్కడ మనం బిఫోర్ స్పెసిఫిక్ టైం, ఒక భవిష్యత్తులో ఒక ఖచ్చితమైనటువంటి టైంకు ముందు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అది కంటిన్యూటీలో ఉండాలి. అటువంటి సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఆ నిర్ణీత టైం వరకు కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాం. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వచ్చేసరికి ఆ నిర్ణీత టైం వరకు డ్యూరేషన్ అనేది కంటిన్యూటీలో ఉన్నప్పుడు ఈ టెన్స్ను మనం వాడుతూ ఉంటాం. బిఫోర్ స్పెసిఫిక్ టైం, బై నెక్స్ట్ డిసెంబర్ వీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 6 years. అంటే నెక్స్ట్ డిసెంబర్ టైంకు అదొక నిర్ణీతమైనటువంటి టైం, ఫ్యూచర్లో వచ్చేటటువంటి నిర్ణీతమైనటువంటి టైం. ఆ టైం వరకు వీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 6 years. ఆ టైం వచ్చేసరికి మనం ఈ హౌస్లో 6 సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటాం అనేది ఆ టైం వరకు జరుగుతున్నటువంటి ఒక కంటిన్యూటటువంటి పని కాబట్టి మనం ఈ టెన్స్లో వాడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక సందర్భం బిఫోర్ అనదర్ యాక్షన్. ఒక యాక్షన్ కంటే ముందు ఇది కంటిన్యూటీ కనుక అవుతున్నటువంటి ఎడల, మనం చెప్పేటటువంటి యాక్టివిటీ కంటిన్యూటీలో ఉన్నప్పుడు, బై ద టైమ్ ద గెస్ట్స్ అరైవ్, గెస్ట్లు వచ్చే టైం వరకు ఐ విల్ హ్యావ్ బీన్ కుకింగ్ ఆల్ డే, నేను వంట వండుతూనే ఉన్నాను. ఐ విల్ బీ ఎగ్జాస్టెడ్, నేను అప్పుడు చాలా అలసిపోయి ఉంటాను. ఈ విధంగా మరి ఇటువంటి సందర్భాలలో కూడా ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యే ముందు ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను వాడతాం. అలాగే మిగతా కామన్ ఎక్స్ప్రెషన్స్లో బిఫోర్, బై ద టైమ్, బై 9 o'clock అంటే ఇప్పటి నుంచి కమింగ్గా వచ్చేటటువంటి టైం, బై 9 o'clock, బై మండే వచ్చే మండే కల్లా, బై నెక్స్ట్ సమ్మర్ వచ్చే సమ్మర్ కల్లా, బై సాటర్డే వచ్చే సాటర్డే కల్లా, బై 2025, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, హౌ లాంగ్ ఎంతకాలము అనేటటువంటిది ఇందాక మనం చూసాము క్వశ్చన్ ఫామ్స్లో మనం వాడతాము. పీరియడ్ ఆఫ్ టైం, ఆ నిర్ణీతమైనటువంటి టైంకు ఆ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటటువంటి సందర్భంలో కూడా మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతూ ఉంటాం. బిఫోర్ స్పెసిఫిక్ టైం, బిఫోర్ అనదర్ యాక్షన్ మరియు మిగతా కామన్ ఎక్స్ప్రెషన్ సందర్భాలలో మనం ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతూ ఉంటాము. ఇవ్వబడినటువంటి టెస్ట్లో ఫస్ట్ 4 వాక్యాలను మనం పరిశీలించినట్టయితే, బై ద టైమ్ వీ రీచ్ ఢిల్లీ వీ డాష్ ఫర్ 8 hours. డ్రైవ్ అనేటటువంటి వర్డ్ తీసుకొని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. వెన్ హీ రిటైర్స్ నెక్స్ట్ ఇయర్ ఈ డాష్ ఫర్ 20 years. టీచ్ అనే వెర్బుని తీసుకొని ఇక్కడ ఫిలప్ చేయండి. నెక్స్ట్ మంత్ యూ డాష్ దిస్ బుక్ ఫర్ 2 years. రైట్ అనే వెర్బుని తీసుకోండి. ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ చూడండి, 4th, 5th, 6th, 7th. యూ డాష్ ఎనీ అదర్ సబ్జెక్ట్, నాట్ రీసెర్చ్ అనే వర్డ్ని తీసుకొని నెగటివ్ ఫామ్లో ఫిలప్ చేయండి. నెక్స్ట్ వీక్ షీ డాష్ మీట్ ఫర్ 1 year. నాట్ ఈట్ అనే వెర్బుని తీసుకొని కంప్లీట్ చేయండి. బై 1 PM ద అథ్లెట్స్ విల్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ 4 hours. దీన్ని కూడా నెగటివ్లో ఫ్రేమ్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఫామ్స్, హౌ లాంగ్ డాష్, దీన్ని ఈటో ఫ్లై అనే వర్డ్ని తీసుకొని వెర్బుని తీసుకొని కంప్లీట్ చేయండి. హౌ లాంగ్ డాష్ ఫ్లై అనేటటువంటి వెర్బుని తీసుకొని కంప్లీట్ చేయండి. హౌ మచ్ ఈట్ అనే వెర్బుని తీసుకొని కంప్లీట్ చేయండి. పాజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కీతో కనుక మీరు మీ ఆన్సర్స్ను ఒకసారి పరిశీలించుకోండి. బై ద టైమ్ వీ రీచ్ ఢిల్లీ వీ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్. డ్రైవ్ అనేది ఇంక్ ఫామ్, వెర్బుకి ఇంక్ ఫామ్ యాడ్ చేయాలి. హ్యావ్ బీన్ అనేది ఉంటుంది ఫర్ 8 hours. బై ద టైమ్ వీ రీచ్ ఢిల్లీ, మనం ఢిల్లీ రీచ్ అయ్యేసరికి మనం 8 గంటలుగా తోలుతూ ఉంటాం.
when he retires next year, he will have been teaching for 20 years. నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయ్యే టైంకి 25 ఇయర్స్గా టీచ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మంత్ యూ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ దిస్ బుక్ ఫర్ 2 years. 2 years నెక్స్ట్ మంత్ అయ్యేసరికి నువ్వు 2 yearsగా రాస్తూ ఉంటావు. యూ వోంట్ హ్యావ్ బీన్ రీసెర్చింగ్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి వోంట్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ వీక్ షీ వోంట్ హ్యావ్ బీన్ ఈటింగ్ మీట్ ఫర్ 1 year. నెక్స్ట్ వీక్ టైంకు 1 yearగా ఆమె మీట్ తినడం అనేది ఉండదు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 1 year అవుతూ ఉంటుంది. బై 1 PM ద అథ్లెట్స్ విల్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ 4 hours. హౌ లాంగ్ విల్ దే హ్యావ్ బీన్ రన్నింగ్? రన్ అనేటువంటి వెర్బ్ని తీసుకుని చేయడం జరిగింది. హౌ లాంగ్ విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్? హౌ మచ్ విల్ షీ హ్యావ్ బీన్ ఎర్నింగ్? ఈ విధంగా మనం క్వశ్చన్ ఫామ్స్ని కూడా ఫ్రేమ్ చేసుకుంటుంటాం. బై 6th ఒకసారి చూడండి. బై 1 PM ద అథ్లెట్స్ విల్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ 4 hours. 1 PM అయ్యేసరికి అథ్లెట్స్ 4 గంటలుగా వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇది నెగిటివ్లో చెప్పాలంటే అథ్లెట్స్ వోంట్ హ్యావ్ అని అంటే సరిపోతుంది.